మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. బట్ దీన్ని మనం పిల్లలు తింటారా? అస్సలు తినరు. పిల్లలేంటి పెద్దలు గూడా తినరు మా ఇంట్లో అయితే. కానీ నేను ఎలా దాన్ని పెడుతున్నానో మీకు చెప్తున్నాను ఈరోజైతేనే. మునగాకు పొడి చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోని ఒక స్పూను శనగపప్పు వేసి అది వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నా. అదే ప్లేట్‌లో మినపప్పును కూడా వేసేసి అది వేగిన తర్వాత అందులోనే కందిపప్పు, పెసరపప్పు ఇలా మీకు అందుబాటులో ఉన్న పప్పులన్నీ వేసేయండి. చక్కగా వేపేయండి. ఇలా వేపడం వల్ల మనం చెప్తే గాని అది మునగాకు పొడని తెలీదు. ఇలా పప్పులన్నీ వేపేసిన తర్వాత అందులోని జీలకర్ర కూడా వేసేసి చక్కగా వేపేసుకుందాం. జీలకర్ర కూడా వేగిన తర్వాత అందులోని ఎండుమిర్చి మీ రుచికి సరిపడగా వేసుకొని అవి కూడా వేపేసుకున్న తర్వాత దాన్ని కూడా పక్కకు తీసేయండి. ఇప్పుడు అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోని మునగాకు ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఎండబెట్టి అయితే తీసుకున్నాను. ఇలా చేయడం వల్ల త్వరగా మునగాకులు ఫ్రై అయిపోతాయని చెప్పేసి. ఒక్కసారి మనం ఎండబెట్టేసాం అనుకోండి దాన్ని రకరకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు మునగాకు వేసేసాం కదా! అది క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం. దీన్ని నేనెలా యూజ్ చేస్తున్నానో చెప్తున్నాను. మనం ఏదైనా ఫ్రై చేస్తాం గదా! పైన కొద్దిగా ఫ్రై అంతా అయిపోయిన తర్వాత పైన అలా చల్లండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కమ్మగా ఉంటుంది. అలాగే మనం దోస వేసుకుంటాం గదా! దోసలో కూడా పైన వేసుకోవచ్చు. దాంతో పాటుగా మనం భోంచేసేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని, ఒక్క ముద్దలో ఈ మునగాకు పొడి వేసుకు తిన్నామంటే జుట్టు, స్కిన్ను అన్నీ ఎంత బావుంటాయో. షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవి కంట్రోల్‌లో ఉండాలంటే గనక మజ్జిగలో మునగాకు పొడి కలుపుకొని తాగినా కూడా చాలా మంచిదటండి. కానీ ఎన్ని చెప్తున్నాం గానీ అన్నీ పాటిస్తామా? ఇలా మనం చేసి పెట్టుకుంటే గనక మనం ఎప్పుడు కావాలితే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలాగా రానున్నది వర్షాకాలం కాబట్టి రొంప, దగ్గు, జలుబు ఇవేమీ రాకుండా మంచి ఇమ్యూనిటీ బూస్టర్‌గా కూడా పనిచేస్తుంది. ముందు మనం ఫ్రై చేసేసుకున్నాం కదా పప్పులన్నీ అవి మిక్సీ పట్టేసాను. తర్వాత అందులోనే మునగాకు కూడా వేసేసి మిక్సీ పట్టేసా. చూడండి ఇలా ఉంటుంది పప్పుల పొడిలాగా. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే గనక మనకి 2 నెలల పైనే నిలవుంటుంది. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలితే అప్పుడు వేడి వేడి అన్నంలో ఒక ముద్దలో కలిపి మనం తిన్నా మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతూ ఉంటుంది. పిల్లలకి తెలియకుండా మంచి ఫుడ్ అందించొచ్చు.